ఎంతమంది నా కవిత్వాన్ని ఇష్టపడుతున్నారు అని చెప్పినాము. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా కూడా చాలామంది జీవద్భాష అయినటువంటి పల్లె భాషను, వ్యవహారిక భాషను, మాండలిక భాషను కవిత్వంగా చేసి కవిత్వంగా మలిచి రాస్తే చాలా చక్కగా ప్రజలు ఆస్వాదిస్తారు. ఎవరు చదవరు, అర్థం చేసుకోరంటే ప్రామాణిక భాష కానీ గ్రాంధిక భాష కానీ గ్రాంధిక భాష అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు నిఘంటు కావాలి. ఈ మాండలిక భాషను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి పెద్దలు అంటే ఆ భాష గురించి తెలిసినటువంటి వాళ్ళు, మాండలిక భాష కూడా నలిమల భాస్కర్ లాంటి వాళ్ళు రాసినటువంటి నిఘంటువులు ఉన్నాయి. వాటిని తెలుసుకున్నప్పుడే కొంత మనకు గతించిన కాలము ఆనాటి యొక్క గొప్ప అపురూపమైనటువంటి వస్తువులను మనం హృదయలో మనసులో దాచుకున్న వాళ్ళు అవుతాం. తదుపరి తరాల వాళ్ళకు అందించేటటువంటి వాళ్ళం అవుతాం. కేవలం మాటలు మాట్లాడితే ఈ మాటలు ఏమి అర్థం కావు. అదే ఒక కవిత్వం రూపంలో చెప్పారనుకోండి, చక్కగా ఓహో ఇంత గొప్పతనం ఉందా కవిత్వంలో అని చెప్పుకోవడానికి. నాకు ఇంతకుముందు మిత్రుడు ఇప్పుడు తగుల గోపాల్ గారు చెప్పాడు. నాకు కూడా ఈ కవితా సంపుటిలో చాటపద్యం అంటే తాను ఉటంకించకుంటే నేను చెప్పేవాడిని. చాటపద్యం అనేటటువంటి కవిత ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనప్పుడు నేను మిత్రునికి ఫోన్ చేసి 1 గంట సేపు మాట్లాడుకున్నాను. చాటలో ఉన్నటువంటి ఉపమానాలు, ప్రతీకలు కవిత్వాన్ని తారాస్థాయికి తీసుకుపోయి నిలబెట్టినటువంటి కవిత అని చెప్పొచ్చు. నువ్వు ఈ పుస్తకానికి కనుక శీర్షిక పెడితే, ఇప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకానికి మొదట్లో మహాప్రస్థానం అని అందులో ఉన్న కవితా ఖండికనే పుస్తకానికి పేరు పెట్టినట్లుగా దీనికి పేరు పెట్టాల్సి వస్తే చాటపద్యం పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి అన్నాను. ఒక కవికి పద్య కవి కావచ్చు, వచన కవి కావచ్చు, ఆయన రాసినటువంటి ఒక సంపుటంలో ఉన్నటువంటి 100,000 పద్యాలు ఉండొచ్చు. ఒక కవితా ఖండిక ద్వారా అతనికి గొప్ప గుర్తింపు వస్తుంది. కొన్నిసార్లు 1-2 పద్యాల ద్వారా గొప్ప గుర్తింపు వస్తుంది. అట్లా ఇందులో చాటపద్యం అనేటటువంటిది ఈరోజు పుస్తకం ఆవిష్కరించబడ్డది కాబట్టి ఇంటికి పోయి చదువుకోండి. మీకు చాట యొక్క గొప్పతనాన్ని మీకు అందరికి తెలుసు. అంటే చాట మమేకమైనటువంటి గుర్తులన్నీ, ఆనవాళ్ళన్నీ ఓహో చాటని ఇన్ని కోణాల నుంచి దర్శించుకోవచ్చు అనేటటువంటి విషయం మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా అయిపోయాడు. మిత్రుడు ఒక్క మాట చెప్పలేడు అందులో. అంటే ఎక్కువ సమయం లేకపోవడం వలన నాకు అద్భుతంగా అనిపించినటువంటి కవితా పంక్తి అందులో ఏముందంటే, చెరిగినప్పుడు బియ్యం ఎగరడం గురించి మిత్రుడు ఇదివరకే చెప్పాడు. ఎగిరిన తర్వాత చాటలో కొన్ని మిస్ అయితే దూరంగా ఎగురుతాయి కొన్ని. అంటే ఎంత చాకచక్యం నైపుణ్యం ఉంటే తప్పితే చాటను అట్లా ఒక లాఘవంగా లయాత్మకంగా చెరగడం అనేది సాధ్యం కాదు. అందరికీ చెరగడం రాదు. ఇప్పుడున్నటువంటి స్త్రీలకు చాలామందికి చాటలో బియ్యం చెరగడం రాకపోవచ్చు. అది చెరిగినప్పుడు అంటే వాళ్ళు తక్కువ చేయడం కాదు ఇక్కడ. ఎంత అద్భుతమంటే ఎంత పైపోయినా వాటన్నింటినీ ఒక మెతుకు కిందికి జారిపోకుండా తీసుకోగలిగేటటువంటి నైపుణ్యం వారి సొంతం. అట్లా మిస్ అయినటువంటి ఏవైతే బియ్యం ఉన్నాయో అవి కింద పడ్డప్పుడు నక్షత్రాలు చిగేలమని మెరుస్తాయని చెప్తాడు. ఎట్లా ఇల్లును అలుపుతారు వాళ్ళు. ఇల్లును బ్రహ్మాండంగా చాలా చక్కగా ఎర్రమన్నుతోని అలుకుబడిస్తారు. తీసుకొని ఎర్రమన్నుతోని అద్దినప్పుడు అదంతా ఒక రంగుతో ఉంటుంది. అంటే ఆకాశం చీకటిమయమైనప్పుడు నక్షత్రాలు విలవిలమని మెరిస్తే ఎంత చక్కగా అనిపిస్తాయో, అలికినటువంటి ఆ ఇంట్లో అప్పుడే బియ్యం జరిగితే అంత బ్రహ్మాండంగా నక్షత్రాలలాగా మెరుస్తాయి అని చెప్పాడు. ఇది అద్భుతమైనటువంటి ప్రతీక. ఇట్లాంటి ప్రతీకాత్మకత కలిగినటువంటి కవితా పంక్తులు, పదాల పోహళింపు ఈ పుస్తకంలో చాలా వరకు ఉన్నాయని చెప్పి అందరూ ఈ పుస్తకాన్ని ఇందులో ఉన్నటువంటి కవితలు హృదయానికి ఎత్తుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఈ కవిత్వం అనే ప్రసాదాన్ని మనకు అందరికీ పంచిపెట్టినటువంటి నా మిత్రుడు జిల్లాకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ